వదిలేమా ఈ ఫస్ట్ రోజే 50 టన్నులు పెట్టాము. ఇంకా మనకి 4 రోజులు పట్టుబడి జరిగిద్ది. రోజుకి ఎన్ని టన్నులు పడుతున్నామో రోజుకో వీడియో కాడికి వస్తుంది. హాయ్ అండి, ఈరోజు వ్లాగ్ వచ్చి ఇదిగోని చూస్తున్నారా, మా 57 ఎకరాల చేపల చెరువు. ఈ చెరువుని పట్టేసి 3 రోజులు అవుతుందండి. ఈ చెరువు రోజుకి ఎన్ని టన్నులు పెట్టాము, వాళ్ళు ఎంతమంది వచ్చారు, రోజుకి ఎంత ఖర్చు అయింది, మొత్తం ఈ వీడియోలో వివరిస్తాను. మొత్తం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మార్నింగ్ 5ంటికే చెరువులో దిగేస్తారు. దిగేసి చేపల్ని లాక్కొచ్చేస్తారు. చేపలను లాక్కొచ్చిన తర్వాత 6:30, 7 అవుతుంది వారకు వచ్చినప్పటికీ. ఈ చేపల్ని వారిని వాసాలేసి ఎదురుగల్లేసి కట్టేస్తారు. కట్టేసుకుని చెరుకుని పైన వేస్తారు. వీళ్ళు చెరుకుని పైన లారీలు వస్తాయి. ఆ లారీలో ఉన్న ట్రైలు దించేసి ఆ ట్రైల్లో పోసేస్తారు చేపలని. ఈరోజు వచ్చి 50 టన్నులు పెట్టామండి చెరువులో. 50 టన్నులకి లారీలు వచ్చినాయి. లారీ వచ్చి 300 ట్రైలు, కొన్ని లారీలు వచ్చి 350 ట్రైలు. మొత్తం 50 టన్నులు పట్టాము ఇవాళ 4 లారీలు వచ్చినాయి. ఒక్కో ట్రై వచ్చి 40 కేజీలు పడుతుంది చేపలో. మొత్తం ఈరోజు వచ్చి 50 టన్నులు. 50 టన్నులు కూడా టన్ను వచ్చి 1,51,000. ఇందులో కట్లలో 10% ఇస్తాము. 10% అంటే 250 ట్రైలకి 25 ట్రైలు ఇస్తాము. అదే 300 ట్రైలు లారీ అయితే 30 ట్రైలు ఇస్తాము. 10% ఇవ్వాలి. అది మనకే కాదు, ఎవరికైనా సరే అది రూల్. అది 10% అనేది కట్ల మాట్లాడుకుంటారు. వచ్చి రేట్ వచ్చి 1,51,000. 1,51,000 అయితే మొత్తం 50 టన్నులు. 50 టన్నులకు గాను మనకు ఎంత వస్తుందో మీరే కౌంట్ చేసి కామెంట్లో పెట్టండి. మళ్ళీ వల మేస్త్రి కూళ్ళు ఇవాళ వాళ్ళు ఎంతమంది వచ్చారు, వాళ్ళ కూలి ఎంత, అది కూడా డీటెయిల్స్గా మీకు చెప్తాను. ఇవాళ వచ్చి 43 మంది మగవాళ్ళు వచ్చారు, 3 ఆడవారు వచ్చారు. మగవారికి రోజుకి 800, ఆడవారికి 700. ఎందుకంటే వీళ్ళు తెల్లారింది 3 గంటలకి వ్యాన్ ఎక్కుతారు. వ్యాన్ ఎక్కి మన చెరువు దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత కానించి మళ్ళీ పని అయ్యే వరకు కూడా 1 గంట అయినా 2 అయినా అప్పటి వరకు ఉంటారు. మొత్తం 43 ఏమో మగవారు, 3 ఏమో ఆడవారు. ప్లస్ వల ఖర్చులు కూడా మనయ్యే. వలకి రోజుకి ఎంత వద్దంటే మనది 57 ఎకరాలు. మనకు రోజుకి 50 వల పడతాయి. వల వచ్చి 100 రూపాయలు అద్ది. మొత్తం రోజుకి 5,000 అద్దె అవుద్ది వాళ్ళకి. మళ్ళీ వాళ్ళు వచ్చినందుకు వ్యాన్ కిరాయి కూడా మనమే కట్టుకోవాలి. వ్యాన్ కిరాయి వచ్చి 3,000, అది కూడా మందే. మొత్తం వచ్చి ఈరోజు ఓన్లీ వల ఖర్చులు 43 మగవాళ్ళు, 3 ఆడవాళ్ళు. వ్యాన్ కిరాయి, వల ఖర్చు 5,000, వ్యాన్ కిరాయి 3,000. మొత్తం ఇవాళ ఖర్చు ఎంత వచ్చిందో మీరే కామెంట్లో పెట్టండి. వల ఖర్చు ప్లస్ మనకు వచ్చింది ఎంతంటే 50 టన్నులకు గాను
టన్నుకి వచ్చి 1,51,000 అన్నాను. అది కూడా మీరే అమౌంట్ కౌంట్ చేసి కామెంట్లో పెట్టండి. మీరు మన వీడియోని చూడండి. ఫస్ట్ రోజు మాత్రమే పట్టుబడి, ఈ ఫస్ట్ రోజే 50 టన్నులు పెట్టాము. ఇంకా మనకి 4 రోజులు పట్టుబడి జరిగిద్ది. రోజుకి ఎన్ని టన్నులు పడుతున్నామో రోజుకో వీడియో కాడికి వస్తుంది. మీరు ఖచ్చితంగా చూడండి. మొత్తం మన 57 ఎకరాల చేపల చెరువులు ఈ 4-5 రోజుల్లో మొత్తం ఎన్ని టన్నులు పెట్టాము కూడా లాస్ట్ వీడియోలో చెప్తాను. రోజుకి ఎన్ని టన్నులు పెడుతున్నామో, వలలు రోజుకి ఎంతమంది వస్తున్నారో ఇవన్నీ కూడా చెప్తాను. ఎంత ఖర్చు అవుతుంది ఈ లాస్ట్లో ఒక వీడియో పెడతాను. మన 57 ఎకరాలకి ఎన్ని టన్నులు పట్టాము, మొత్తం మీద చెరువు వచ్చి ఎంత ఖర్చు అయ్యింది, మనం ఎన్ని నెలలు మేపాం చెరువుని, మనకి ఎంత లాభం వచ్చింది, ఇవన్నీ కూడా లాస్ట్ వీడియోలో పెడతాను. ప్రతి వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూస్తారని నేను ఆశిస్తున్నాను. మీకు వచ్చిన అనుమానాలన్నీ కూడా, డౌట్లన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. చాలామందికి చెరువులు చేయాలని ఆశ ఉంటుంది. మన వీడియోలు చూస్తే చెరువులు ఎలా చేయాలి, దాని నుంచి ప్రాఫిట్ ఎలా పొందాలి, లాభాలు అన్నీ కూడా మన వీడియోలు పూర్తిగా వివరిస్తాను. మన వీడియోలు ఎప్పుడు కూడా స్కిప్ చేయకుండా చూస్తే పూర్తిగా డీటెయిల్స్ మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు మన వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు వచ్చిన డౌట్లల్లా కామెంట్ రూపంలో తెలియజేస్తే మీ కామెంట్లకి నేను వీడియో చేస్తాను, లేదంటే రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. బాయ్.